హాయ్ అండి. ఈరోజు ఎంతో సింపుల్‌గా, కమ్మగా, రుచిగా ఉండే బెండకాయ పులుసుని చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, బెండకాయ ముక్కల్ని వేసుకొని 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్‌లోకి ఆయిలు, ఆవాలు, జీలకర్ర, మెంతులను వేసుకొని ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని ఉల్లిపాయ లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక టమోటా ప్యూరీని కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి పసుపు, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు అలాగే నీళ్ళని పోసుకొని కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీరని చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా, కమ్మగా ఉండే మన బెండకాయ పులుసు రెడీ.